దేవునిలో పక్షపాతం లేదు. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే ఏం చేయాలో జాగ్రత్తగా ఈ రాత్రి ఈ మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సౌలును దేవుడే పిలుచుకున్నాడు, సౌలును దేవుడే అభిషేకించే. దావీదును దేవుడే పిలుచుకున్నాడు, దావీదును కూడా దేవుడు అభిషేకించే. వీరిద్దరూ దేవుని అభిషేకం పొందినవారు, దేవుని పిలుపు కలిగిన వారు. కానీ సౌలు కుటుంబం నీరసించిపోయింది, దావీదు కుటుంబం వర్ధిల్లింది. కారణమేమిటి? దావీదు కుటుంబము వర్ధిల్లటానికి కారణమేమిటి? సౌలు కుటుంబం నీరసించిపోవటానికి కారణం ఏంటి? రెండు కుటుంబాలు దేవుని ఏర్పాటు చేసిన కుటుంబాలే కదా, ఇద్దరిని దేవుడే పిలుచుకున్నాడు కదా. ఉన్న తేడా ఏమిటో? దేవుడు పక్షపాతి కాడు. ఎందుకు దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది? ఈ రాత్రి ఈ సందేశం వెళ్ళిన తరువాత దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు నీవు కూడా కలిగి నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లటానికి కారణం నెంబర్ 1, దావీదు సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అందుకే దావీదు ఆశీర్వదింపబడ్డాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉన్నాడు. సౌలు దేవుణ్ణి పిలిచాడు, కానీ సౌలు సైతాను చేత నింపబడి ఉన్నాడు. సైతానుకు బానిసైపోయాడు, సైతానుకు దాసుడైపోయాడు. అందుకే ఆ కుటుంబం పతనానికి వెళ్ళిపోయింది, నీరసించిపోయింది. ఈ రాత్రి నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే దావీదు సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉన్నట్లు ఈ రాత్రి నీవు కూడా సృష్టికర్త అయిన యేసు స్వామిని కుటుంబంలో కలిగి ఉంటే దీవించబడతావు. నెంబర్ 1, మొదటి కారణం అది. ఈ రాత్రి ఆ ప్రభువుకు నీ ఇంటిలో నీ హృదయంలో చోటు లేకపోతే ప్రభు నీ హృదయంలో నీకు చేర్చుకో, నీ ఇంటిలో నీకు ఆహ్వానించు. రా స్వామి, నా కుటుంబ మధ్యలోనికి నీవు రా ప్రభు అని ప్రభువుని ఆహ్వానిస్తే నీవు దీవించబడతావు. ఈ రాత్రి ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దావీదు సృష్టికర్త అయిన దేవుణ్ణి కుటుంబంలో కలిగి ఉన్నాడు, హృదయంలో కలిగి ఉన్నాడు. నెంబర్ 2, దావీదు దేవుణ్ణి స్తుతించే వ్యక్తి. మర్చిపోకండి, చాలామంది క్రైస్తవ కుటుంబాలలో దేవుణ్ణి స్తుతించటం ఉండదు, అందుకే ఆశీర్వాదాలు ఉండటం లేదు. నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే దేవుణ్ణి స్తుతించే కుటుంబముగా ఉండాలి.